అష్టభోగాలు అష్టమదములనగా అన్నము, వస్త్రము, గంధము, పుష్పము, పానుపు, తాంబూలము, మగువ, సంగీతము అష్టభోగాలు. ఇక అష్టమదములు అర్ధమదము, స్త్రీమదము, విద్యామదము, కులమదము, సౌందర్యమదము, ఉద్యోగమదము, యవ్వనమదము, అన్నమదము. ఆత్మహత్యకు ఆలోకంలో ఈలోకంలో శిక్ష ఏమిటి? జీవుడు ఆత్మహత్య చేసుకొన్నచో చీము నెత్తురు నిండిన అంధకామిశ్రమను మహానరకంలో 60 ఏండ్లు ఉండాలి. ఆత్మహత్య చేసుకున్నవారు వారికి అశౌచనముండదు. అట్టి వారికి తర్పణములిచ్చిన ఫలం కలగదు. అగ్ని సంస్కారము చేయరాదు, దుఃఖించరాదు. మరి జన్మలో అల్పాయుష్యులవుతారు. సంధ్యావందనము ఏ సమయంలో చేయాలి? సూర్యోదయానికి అరగంట ముందు, అంటే 1:30 గడియల ముందు నక్షత్రములు సమాప్తమవుతాయి కాన సూర్యోదయానికి అరగంట ముందు కాలంలోనే సంధ్యోపాసనం చేయాలి. తిరుపతి లడ్డూకు అంత మధురం ఎలా వస్తుంది? ఎంతమంది చేసినా ఎక్కడ చేసినా లడ్డూ రుచి చూసి ఇది తిరుపతి లడ్డూ ప్రసాదం కాదని, అదే ప్రసాదమైతే ఇది స్వామి దివ్యమధుర ప్రసాదమని చెప్పగలము. ఆ రుచి రావడానికి కారణం స్వామికి నైవేద్యం పెట్టడం ప్రథమ కారణమైతే, ఆలయంలోనున్న బంగారు బావి నీటితో లడ్డు మిగతా నైవేద్యాలను తయారు చేస్తారు. తిరుపతిలో ఎన్నో అద్భుత వనమూలికలున్నాయి. బంగారు బావి నీటితో చేయడం వల్ల ఆ రుచి వస్తుందంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తానికి అర్థం ఏమిటి? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో మనకి సాక్షాత్కరిస్తాడు. స్వామి 5 వేళ్లు కలిపి మనకి చూపడంలో అర్థం, మన శరీరంలో వ్యాన, సమాన, ఉదాన, ప్రాణ, ఆపానములను వాయువులుంటాయి. ఈ 5 వాయువులు నిలిచి మనస్సు నిలకడగా ఉంటుంది. కాన 5 వాయువులను ఒక్కటిగా చేసి ప్రార్థించు అని భావము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే 7 ద్వారములు దాటాలి. దానిలో అర్థం పరమార్థమేమి? శ్రీ స్వామి విగ్రహాన్ని దర్శించాలంటే 6 ద్వారములు దాటి ఆపై వచ్చే 7వ ద్వారం అవతల గర్భగుడిలోని శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శిస్తున్నాము. దాని పరమార్థం మనలో ఉన్న బ్రహ్మనాడిలో 7 కేంద్రములున్నాయి. జీవుడు ఆత్మను చేరాలంటే 7వ స్థానానికి చేరాలి. అందుకే స్వామి, నేను 7వ గదిలో ఉన్నాను, నన్ను చేరాలంటే మీలో ఉన్న 7 ద్వారములు దాటండి, అప్పుడు నా రూపాన్ని, అంతర్యాన్ని చూడగలరు అనేది స్వామి దర్శనంలో పరమార్థం. ధర్మన్యాయ శాస్త్రాల్లో గర్భస్రావం ఇష్టంగా కాని పరిస్థితులను ఒట్టిగాని ఏ స్త్రీ అయినా గర్భస్రావం చేయించుకున్నచో ఆ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు. బ్రహ్మహత్యా పాతకం కంటే 2 రెట్లు అధికం కాన దానికి కారణమైన మగవానికి 4 రెట్లు పాపము. యజ్ఞోపవీతమునందు 9 పోగులేమిటి? యజ్ఞోపవీతము 9 పోగుల్లో 9 దేవతలుంటారు. బ్రహ్మ, అగ్ని, అనంతుడు, చంద్రుడు, పితృదేవతలు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు, సర్వదేవతలు నివసిస్తారు. సాలగ్రామములు శక్తులు. సాలగ్రామశిల దగ్గరలో రామాయణ, భారత, భాగవతం చదవడం వల్ల మీ పిల్లలు, వారి పిల్లలకి ధనంతో పాటు కీర్తి లభిస్తుంది. సాలగ్రామశిలపై శిలాత్యకమైనటువంటి కుంకుమను గాని, చందనము గాని నిత్యం పెట్టుకునేవారు ధన్యజీవులు, మోక్షమునకు అర్హులు. సాలగ్రామ శిలాపూజ తర్వాత అదే ప్రదేశంలో భాగవతం చదివిన భక్తి, ముక్తి శక్తులతో అనుకున్నది సాధించగలుగుతారు. సాలగ్రామ శిల పూజ ఫలితం బద్రీనాథ్ దర్శించినంత పుణ్యఫలము. గత జన్మ పాపాల నుంచి విముక్తి. ఈ కలియుగమున భగవంతుడు శ్రీ మహావిష్ణువు మనకిచ్చిన వరం సాలగ్రామము. గృహ సంబంధిత దేవార్చనలో సాలగ్రామ పూజ చేయుట వల్ల అనేక గృహవాస్తు దోషాలు పోతాయి. తెలిసి తెలియక చేసిన తప్పులు, దోషాలు పోతాయి. దేవతల వాహనములు. గంగానదీదేవికి మొసలి, యమునా నదీదేవికి తాబేలు, ఇంద్రునకు ఐరావతము, చంద్రునకు వాయుదేవునకు లేడి, శివునకి వృషభము, సూర్యుడునకు 7 అశ్వాలు పూంచిన రథం, శనికి కాకి గ్రద్ద, లక్ష్మీదేవికి గుడ్లగూబ, రతీ మన్మధులకు చిలుక, బ్రహ్మ సరస్వతులకు హంస, పార్వతీదేవికి సింహము, అమ్మవారికి పెద్ద పులి, హనుమంతునకు ఒంటె.